ఓకే చెరుబాబు, ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయింది. ఏం నువ్వు చదివి పెద్ద అయిన తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నావు? కొట్టు పెట్టుకుని ఏం కొట్టు పెడతా? టీ కొట్టు. టీ కొట్టా? టీ కొట్టు కానీ ఏదో కొట్టు అంతే. అరే ఒకసారేమో సాఫ్ట్వేర్ జాబ్ అనుకుంటాను, ఒకసారేమో మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి అనుకుంటాను, ఒకసారి ఎన్ని మన వల్ల కాదు పని చేసుకోవాలి అనుకుంటాను. ఏం పని? ఏదో పని. కానీ నువ్వేం చేస్తాను నాకే అంటే పని అంటే పచ్చా కొట్టడం ఉంది, తర్వాత వచ్చేసి బేడు లాగటం ఉంది, మేలుదరి పని ఉంది, కొయ్యి పని ఉంది, ఇంకా గేదెలు కాసుకోవటం ఉంది. పని అంటే అయ్యే మరి ఏంటంటే మట్టి పని ఉంది, ఇంకా ఏంటి ఇవి కంకర పని ఉంది. పని అంటే అవేనన్నమాట. అన్ని పనికి వెళ్తా. నెలకో పనా? నెలకో పని అంటే కుదరదు. ఏదైనా పనిలో కూడా ఒక ప్రావీణ్యం. మరి అంతేగాని చదవవా? చదువుతా. చదివి పనికి వెళ్తావా? చదివితే వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ఏంటి జాబ్? అసలు నీకు ఒక గోల్ లేదా? వస్తుందని కాన్ఫిడెంట్ లేదా? ఫుట్బాల్ అంటే గోల్ కొట్టేస్తుంది. ఫుట్బాల్ అయితే గోల్ కొట్టేస్తావా? ఎందుకంటే ఫుట్బాల్లో నీకు స్టామినా సరిపోదు. ఎందుకంటే అవునమ్మా, ఇప్పుడు నువ్వు ఒక ఉదయం పూట ఒక దోశ తింటావు, మధ్యాహ్నం పూట ఏం తినవు, సాయంత్రం 4 గంటలకు తింటావు కొంచెం అన్నం, సాయంత్రం పూట ఇక నంజి గంట సేపు టీవీ చూస్తూ తింటావు. ఫుట్బాల్ ఆడి గేమ్స్ ఆడే వాళ్ళకి ఏంటంటే ఒక టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి. చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. ఇప్పుడు అసలు ఇప్పుడు ఇంకా చిన్నపిల్లడివి అయినా నాకు ఒక ఐఏఎస్ అంటే తెలుసా? ఐఏఎస్ అంటే తెలుసా తెలీదా? కలెక్టర్, మన కలెక్టర్ గారు ఉన్నారు కదా, ఐఏఎస్ చదివితే కలెక్టర్ గారు అవుతారు. ఐపీఎస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్. ఐపీఎస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ 2 కేటగిరీలు ఒకలాగా ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ ఐఏఎస్, సెకండ్ ఐపీఎస్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ అంటావా? ఇంకా ఎనీ టైము కంప్యూటర్ ముందు కూర్చొని నొక్కాలి. అందువల్ల ఇంకోటి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, ఇంకా లెక్చరర్ తెలుసా? లెక్చరర్ అంటే ఇప్పుడు మీరు స్కూల్లో మీకు టీచర్స్ హెడ్ మాస్టర్ ఉన్నారు కదా, అలాగనే కాలేజీలో లెక్చరర్స్ ఉంటారు, పాఠాలు చెప్పేవారు. ప్రొఫెసర్ అంటే తెలుసా? తెలీదా? ప్రొఫెసర్ అంటే లెక్చరర్ మీద అందరి మీద ఒక అధ్యయనం చేసేవారిని ప్రొఫెసర్ అంటారు. అంటే ఏదైనా కనుక్కుంటాం కదా మనము, అలాంటివన్నీ కూడా ప్రొఫెసర్ అంటారు అన్నమాట. ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు నీది ఏది ఎన్నుకుంటావు? డాక్టర్, బైపీసీ చదివితే డాక్టర్ అవ్వచ్చు. ఏం చేస్తావు? కొట్టు పెట్టుకుంటా. ఎందుకు? తినేది తింటానుగా. డిసైడ్ అయిపోయావు కొట్టు పెట్టుకుంటానని? ఇప్పుడు మనకి బజార్కి ఒక కొట్టు ఉంది, నీ దగ్గర ఎవరు కొంటారు? అదే ఉంది. ఎక్కువ మాట్లాడితే ఆ కొట్టుల్లో అన్ని నేనే తెచ్చుకున్నా, సామాన్లన్నీ వాళ్ళు తెచ్చుకోకుండా. ఎవరు తెచ్చుకోకుండా? పక్కన కొట్టోళ్ళు సామాన్లు కొనేస్తా. అలా అనకూడదు. ఎందుకంటే అందరూ బ్రతకాలి, మనము బ్రతకాలి. మనలాగే కదా, మనం కూడా అందరిలాగే కదా. వాళ్ళకి ఇస్తాం మనం డబ్బులు, ఎవరికి సామాన్లు మనం తీసుకుంటాం, మనం వాళ్ళకి డబ్బులు ఇస్తాం. అంటే వాళ్ళు కొట్టు పోషన్ పెట్టుకోవాలి కదా, వాళ్ళకి కూడా మనీ రావాలి కదా. అట్టగా చెర్రి, ఇప్పుడు వాళ్ళు కొట్టు పెట్టుకున్నారంటే వాళ్ళకి చదువు రాదు, వాళ్ళు సరే పోషణ కావాలి కాబట్టి కొట్టు పెట్టుకున్నారు. నువ్వు మంచి చదువుకొని కూడా కొట్టు ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నా? ఎందుకు? కూల్ డ్రింకులు తాగటానికా? కూల్ డ్రింక్స్ తాగటానికా? అదే ఇప్పుడే తాగేవు కదా, కానీ అసలు కూల్ డ్రింక్స్ తాగకూడదని విషయం నీకు తెలీదా? అరే మీకు స్కూల్లో చెప్పట్లేదు మీ సైన్స్ మేడం వాళ్ళు? ఎవరు చెప్పట్లా. నేను సరే రేపు నేను నెక్స్ట్ జూన్లో నేను అడుగుతాను పిఎస్ మేడం, ఎన్ఎస్ మేడంని. అడుగు.
అబ్బా అబ్బా గొడవండి కదా. అడుగు నిజంగా అడుగు, నిజంగా అడుగు. సరే ఇప్పుడు నేను ఇంత వివరించాను కదా, ఐఏఎస్ గురించి, ఐపీఎస్ గురించి, డాక్టర్ గురించి, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ గురించి, తర్వాత ఇంకా చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఎమ్మెల్యే అవుతావా? ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ అంటే ఎమ్మెల్యే నాకు ఐడియా లేదు, కనుక్కొని చెప్తాను. ఎందుకంటే తప్పు చెప్పామనుకో మళ్ళీ ఇబ్బంది. ఓకేనా? ఎమ్మెల్యే సరే కనుక్కొని చెప్తాను. ఎమ్మెల్యే అంటే రాజకీయ నాయకులు. ఇప్పుడు మనకి ఎమ్మెల్యేలు అంటే ఏం చేస్తారంటే మనకి రోడ్లు వేసారా, తర్వాత వచ్చేసి గ్రామాలు శుభ్రంగా ఉన్నాయా లేదా, లేదా త్రాగునీటి వస్తుందా లేదా, తర్వాత అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయా లేదా, అది రాజకీయం అంటారు, ఎమ్మెల్యే అంటారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఆయన ఎన్నుకోవడానికి, ఒక ముఖ్యమంత్రి గారిని ఎన్నుకోవడానికి చాలామంది ఎమ్మెల్యేలు కావాలి. తెలుసులే, వాళ్ళు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే అవుతావా? ఎమ్మెల్యే అవుతావా? ఇప్పుడు దా కొట్టు పెట్టుకుంటానన్న. జగన్తో పాటు అయిపోతావా? అప్పుడు చంద్రబాబు కదా, నెక్స్ట్ నువ్వు వెళ్ళిపోతావా సీఎంకి? ఆ సీఎం అంటే అప్పటి నుంచి ఏం చేయాలి తెలుసా? ఇప్పటి నుంచే ఏం చేసేది, క్రికెట్లు ఆడుకోకూడదు, చదువుకుంటా. చదువుకోవాలి. అంటే చూడు, చదువు ఎలా చదవాలి తెలుసా? ప్రతి సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. అంటే ఎవరన్నా ఇప్పుడు నీ దగ్గరికి వచ్చారనుకో, నువ్వు ఒక ముఖ్యమంత్రి అయినామనుకో, ఇప్పుడు నువ్వు ఒక మంచి పని చేసావు, కానీ కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు మంచి పని కాదు, నువ్వు చేసింది రాంగ్ అంటారు. అప్పుడు నువ్వు ఎలా నిరూపించుకోవాలి? అన్నీ ఏంటంటే బాహుబలిలా కాదు, బాహుబలిలా కాదు, ఏంటంటే మనకి సబ్జెక్ట్ తెలిసినప్పుడు ఎక్కడైనా ఎవరినైనా మీరు అడిగి తెలిసి కనుక్కోండి అని చెప్పానని మనము వాళ్ళకి ఛాలెంజ్ చేసేటట్టుగా ఉండాలి, అలా చదవాలి. ఎందుకంటే మనకు సగం సగం తెలిసిందనుకో, వాళ్ళు నిజంగా అడిగారు అనుకో, మనకు నిజంగా తెలియకపోవచ్చు. అప్పుడు మనకు తెలియలేదనుకో, అప్పుడు ఒరే అవునా కాదా అవునా కాదా ఇట్లా ఊగిసలాడతాం. అలా కాదు, ఒక స్టాంప్ వేసినట్టు ఉండాలన్నమాట. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు చెప్పు అసలు. ఇప్పుడు కనీసం ఎంత వివరించాను కదా, మినిమము కనీసం 7 నిమిషాలు వివరించాను నీకు. ఇప్పుడు నీకంటూ ఇప్పుడు 9th 8th అయిపోయింది, 8th అయిపోయిందా, 9th వస్తావు అంతేగా. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? బాగా ఇష్టం, ఇంట్రెస్ట్. వాళ్ళు చదవమంటాం కదా నాన్న, అసలు నీకేది ఇష్టం? ఏ సబ్జెక్ట్ ఇష్టం? తెలుగా, ఇంగ్లీషా, సైన్సా, సోషలా, హిందీనా, మ్యాథ్సా? ఇంగ్లీష్ బాగా ఇష్టం. స్పోకెన్ ఇంగ్లీష్ బాగా ట్రై చేస్తా మాట్లాడడానికి? ట్రై చేస్తున్నావా లేదా? చెయ్యాలి. ఎందుకంటే ఇంగ్లీష్ వచ్చిందనుకో, ఇది నేషనల్ లాంగ్వేజ్ అన్నమాట ఇంగ్లీష్ అనేది. నెక్స్ట్ నీకు ఎట్లా మదర్ టంగ్ తెలుగు కాబట్టి హిందీ కూడా నేర్చుకో. తర్వాత వచ్చి ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళకపోయినా కూడా కొంతమంది ఇక్కడికి వస్తున్నారు, ఇప్పుడు పనులకు వస్తున్నారు కదా, కొంతమంది మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి చాలామంది వస్తున్నారు, బీహార్ నుంచి వస్తున్నారు కదా. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఆ భాష నేర్చుకొని ఉన్నామనుకో, మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చెప్పు, నీకు ఇప్పటి నుంచి ఆలోచన చేసి, ఇప్పుడు ఈరోజు ఇన్ని చెప్పాను కదా, నువ్వు వెంటనే డెసిషన్ చెప్పొద్దు. ఎందుకంటే నువ్వు ఆలోచించుకోవాలి కదా, ఆలోచించుకొని ఒక వారం తర్వాత ఒక స్టిక్ అనవు, అంటే ఏదైనా ఒక గోల్ పెట్టుకో. అవునా? సో కాబట్టి నువ్వు నాకు మళ్ళీ మనం ఎంట్రీ చేద్దాం. ఓకేనా? మరి వ్యూవర్స్ బాయ్ చెప్పు. బాయ్.